కాకినాడ జిల్లా పెద్దాపురంలో టౌన్ ఆటో యూనియన్ ప్రెసిడెంట్ గౌతు శ్రీను ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లు నిరసన చేపట్టారు. మహిళలకు ఉచిత బస్సు పథకం వలన తమ కుటుంబాలు రోడ్డున పడ్డాయని అన్నారు. తమకు న్యాయం చేయాలని పెద్దాపురం ఆర్డీఓకు వినతిపత్రం అందించారు. ప్రభావం చాలా బాగా చూపెడుతుందండి. ఎవరో ఒకలే మాట్లాడితే మాకు కనీసం లేడీసే ఎక్కువ అండి. ఆటోలు ఎక్కిది వాళ్ళు ఫ్రీ బస్సు వాళ్ళు ఎవరు ఎక్కట్లేదు మేడం గారు. కనీసం 100 రూపాయలు తెచ్చుకోవడానికి కూడా చాలా ఇబ్బంది అయిపోతుంది మేడం గారు. ఓకే, రైట్. పెద్దాపురం మండల ఆటో యూనియన్ ప్రెసిడెంట్ మరియు టౌన్ ఆటో యూనియన్ ప్రెసిడెంట్ని. అయితే ఆగస్టు 15 నుంచి మా అక్క చెల్లెమ్మలకు గవర్నమెంట్ ఫ్రీ బస్సు పథకం పెట్టారు. అయితే ఆ పథకానికి మేము వ్యతిరేకం కాదు. కాకపోతే ఆ రోజు నుంచి ఈ రోజు దాకా మేము చాలా బాధలు పడుతున్నాం. అది ప్రభావం చాలా మా ఆటోల మీద చూపెట్టింది. మా కుటుంబాలు రోడ్డు మీద పడే పరిస్థితికి వచ్చింది. అది ఏ రోజుకి ఆ రోజు తెచ్చుకునే బతుకులు మావి. అలాంటిది మాకు కనీసం 100 నుంచి 50 రూపాయలు కూడా చేయలేకపోతున్నాం. దీని మీద వెంటనే ప్రభుత్వం స్పందించి వెంటనే తక్షణ యుద్ధ ప్రాతిపదిక మీద మా ఆటో డ్రైవర్ని వెంటనే ఆదుకోవాలి. లేకపోతే చాలా కుటుంబాలు ఆత్మహత్యలు చేసుకుని రోడ్డు మీద పడిపోయే పరిస్థితి ఉంది.
కాబట్టి మా ప్రధానమైన డిమాండ్స్ ఏంటంటే మాకు నెలకి పెన్షన్ 5,000 రూపాయలు ప్రతి ఆటో డ్రైవర్ కి ఇవ్వాలి. ఇక 2, మాలో ఆటో డ్రైవర్లు చాలా మందికి గృహాలు ఇల్లు లేవు, వాళ్ళందరినీ గుర్తించి గవర్నమెంట్ అన్నీ గృహాలు కట్టించి ఇవ్వాలి. తర్వాత మా ఆటోలందరికీ ఫైనాన్స్లు ఉన్నాయి, మేము డబ్బులు ఉన్న వాళ్ళం కాదు, ఫైనాన్స్ చేయించుకుని ఆటోలు తెచ్చుకున్నాం. అయితే ఈ ఫైనాన్స్ వాళ్ళు మమ్మల్ని చాలా బాధలు పెడుతున్నారు, వాయిదా కట్టకపోతే బండి ఎట్టిపోతా అన్నారు. ఇంకా మొత్తానికి బతకలేని స్థితిలోకి వచ్చేసేలా ఉన్నాం మేము. వెంటనే మాకు గవర్నమెంట్ సబ్సిడీతో కూడిన లోన్లు మా ఆటో డ్రైవర్లు అందరికీ మంజూరు చేయించి దాని ద్వారా ఫైనాన్స్ బాకీలు తీర్చుకునేలాగా చేయాలి. ఇక 4వ సమస్య పెట్రోల్, గ్యాస్, డీజిల్ మా ఆటో డ్రైవర్లకి సబ్సిడీతో కూడింది ఇవ్వాలి, ఎందుకంటే సగం రేట్లకి ఇవ్వాలి. అలాగైతే మేము బతకగలం, లేకపోతే మేము బతకడం చాలా కష్టం. ఎన్నే గవర్నమెంట్ గుర్తించాలి. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు 15,000 రూపాయలు ఆటో డ్రైవర్లకు వేస్తానని ఎలక్షన్ ముందు వివరించారు. ఇప్పటికి వచ్చి దాన్ని తేవట్లేదు. వెంటనే 15,000 రూపాయలు తక్షణం ప్రతి ఆటో డ్రైవర్ కి వేయాలి. దాని ద్వారా వచ్చే నెల నుంచి నెలకు 5,000 రూపాయల పెన్షన్ మాకు మంజూరు చేయాలి. ఆటో డ్రైవర్ ఐక్యత.